శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 27 నక్షత్రాల వారికి ఈ ఆగస్టు 16వ తేదీ నుండి 22 ఆగస్టు వరకు ఈ ఆదివారం మొదలుకొని శనివారం వరకు 27 నక్షత్రాల వారి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, ప్రయాణాలు, ఏ నక్షత్రం వారికి ఏ విషయంలో జాగ్రత్త అవసరం, ఎవరికి మంచి అవకాశాలు వస్తాయి, ఎవరి అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియోలో మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు మొత్తం 27 నక్షత్రాల వార ఫలాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొట్టమొదలుగా అశ్విని నక్షత్రం. ఈ వారం అశ్విని నక్షత్రం వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. డబ్బు విషయంలో ఆదాయం ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా త్వరగా పరిష్కరించుకుంటారు. ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. వీరికి కలిసి వచ్చేటువంటిది మంగళవారం, గురువారం. కలిసి వచ్చే రంగు ఎరుపు. ఇక భరణి నక్షత్రం వారికి ఈ భరణి నక్షత్రం వారికి వారం పని ఒత్తిడి పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభను గుర్తించే పరిస్థితి రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా గతంలో ఆగిపోయిన డబ్బులు రావడానికి మార్గం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. కోపంతో మాట్లాడడం వల్ల సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం. కలిసి వచ్చే రంగు తెలుపు. ఇక కృత్తికా నక్షత్రం వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆర్థికంగా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపాటుతనం వద్దు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముద్దు. ఇక రోహిణి నక్షత్రం వారికి ఈ వారం ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాలను ఆలోచిస్తుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు కస్టమర్ల నుంచి అనుకూల స్పందన అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులపై అవసరానికి మించినటువంటి ఖర్చులు చేయవద్దు. ఇక మృగశిర నక్షత్రం వారికి ఈ వారం ప్రయాణాలు, కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టు రావచ్చు. మీకు తెలియని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. అయితే ఒప్పందాలు పూర్తిగా చదివి సంతకం చేయడం మంచిది. ఆరోగ్యపరంగా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయత్నాలకు గుర్తింపు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక ఆరిద్ర నక్షత్రం వారికి ఈ వారం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా మంచిది. ఉద్యోగంలో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం దొరకవచ్చు. వ్యాపారంలో పోటీ పెరిగినా మీ అనుభవం మీకు ఉపయోగపడుతుంది. డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడం కంటే పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంలో పెద్ద సలహా ఉపయోగపడుతుంది. అలాగే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఇక పునర్వసు నక్షత్రం వారికి ఈ వారం అదృష్టం క్రమంగా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఆర్థికంగా ఆదాయం స్థిరపడుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఈ వారం ప్రత్యేకంగా గురువారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనుకూలమైనటువంటి రోజు. ఇక పుష్యమి నక్షత్రం వారికి ఈ వారం ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. వ్యాపారంలో పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంలో పెద్ద సమస్యలు లేకపోయినా ఆహార నియమాలను పాటించాలి. పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతూ ఉండండి. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి ఈ వారం తెలివిగా వ్యవహరించాల్సినటువంటి సమయం. ఉద్యోగంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉండవచ్చు. అందువల్ల మీ పని సరిగ్గా చేసుకుంటూ వెళ్ళండి. వ్యాపారంలో రహస్య సమాచారాలు ఇతరులను పంచుకోండి. ఆర్థికంగా అనవసరమైనటువంటి అప్పులు చేయకండి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక మఖా నక్షత్రం వారికి
ఈ వారం గౌరవం, గుర్తింపు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు పెద్ద పరిచయాల ద్వారా ప్రయోజనం కలగవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటివి మంచిగా ఉంటూ ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక పుబ్బా నక్షత్రం వారికి ఈ వారం సంబంధాలు మరియు సామాజిక పరిచయాలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. ఉద్యోగంలో కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వ్యాపారంలో ప్రచార మార్కెటింగ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ప్రేమ, వివాహ విషయంలో సానుకూల చర్చలు జరగవచ్చు. ఆనందం కోసం అవసరానికి మించినటువంటి ఖర్చులు చేయకండి. ఇక ఉత్తరా నక్షత్రం వారికి ఈ వారం పనులు క్రమంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయి కొత్త బాధ్యతలు వచ్చిన వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా పొదుపు పెంచుకోవడానికి మంచి సమయం. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. హస్తా నక్షత్రం వారికి ఈ చేతి వృత్తి నైపుణ్యం, తెలివితేటల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగంలో మీ స్కిల్స్ విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావచ్చు. ఇంటి నిర్మాణం, మరమ్మతులు లేదా వస్తువులు కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. ఆరోగ్యంలో అలసట రాకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. ఇక చిత్తా నక్షత్రం వారికి ఈ వారం కొత్త అవకాశాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం రావచ్చు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడానికి మంచి సమయం. ఆర్థికంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబంలో మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. ఇతరుల మాట ప్రభావితం కాకండి. ఇతరుల మాటలు, చెప్పిన మాటలు వినకండి. స్వాతి నక్షత్రం వారికి ఈ వారం స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లేదా బాధ్యత రావచ్చు. వ్యాపారంలో దూర ప్రాంతాల నుంచి అవకాశాలు రావచ్చు. విదేశీ సంబంధిత పనులకు కూడా కదలిక రావచ్చు. ఆర్థికంగా గతంలో కంటే మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణం లేదా కొత్త పరిచయం ద్వారా ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వారికి ఈ వారం లక్ష్య సాధన కోసం అనుకూలమైనటువంటి సమయం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదిలేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో పోటీ ఉన్నప్పటికీ మీ ప్రతిభతో ముందుకు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలలో జాగ్రత్త ఉండాలి. కుటుంబంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. ఒకేసారి చాలా పనులు చేపట్టకుండా ప్రాధాన్యత క్రమంలో చేయండి. ఇక అనురాధ నక్షత్రం వారికి ఈ వారం సంబంధాలు బలపడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం భాగస్వాములతో మంచి సమన్వయం ఏర్పడుతుంది. డబ్బు విషయంలో పాత బకాయిలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ వారం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో పోటీదారుల కదలికను గమనించండి. ఆర్థికంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబ విషయంలో మీ మాట ఇతరుల బలవంతంగా రుద్దకండి. సహనం మీకు విజయాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక మూలా నక్షత్రం వారికి ఈ వారం పాత సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి కొత్త మార్గం కనిపించవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను ప్రారంభించవచ్చు. ప్రయాణాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పాత పనులు పూర్తి చేయడం మంచిది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో నిర్ణయాలు ఉన్నతాధికారులు గుర్తించవచ్చు. వ్యాపారంలో ప్రచారం వల్ల మంచి ఫలితాలు రావచ్చు. ఆర్థికంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రేమ, వివాహ సంబంధిత విషయాల్లో మంచి చర్చలు జరగవచ్చు. మాట ఇచ్చే ముందు మాత్రం వెనక ముందు ఆలోచించి ఇవ్వండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన భవిష్యత్తులో అవే మీకు ప్రయోజనం కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా అధికార పనుల కోసం ప్రయత్నిస్తున్న వారికి కదలిక రావచ్చు. ఆర్థికంగా పొదుపు పెంచడానికి మంచి సమయం. కుటుంబంలో పెద్దల సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారికి ఈ వారం వినడం, నేర్చుకోవడం, సరైన సమాచారం సేకరించడం విజయానికి కీలకం. ఉద్యోగంలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకొని మార్పులు చేసే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువైతే విశ్రాంతి తీసుకోండి. ధనిష్ట నక్షత్రం వారికి ఈ వారం ఆర్థిక విషయాలు చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టు రావచ్చు. వ్యాపారంలో లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా ఒక ముఖ్యమైన అవకాశం రావచ్చు. తొందరగా పెట్టుబడులు పెట్టవద్దు. శతభిష నక్షత్రం వారికి ఈ వారం ఆలోచనలు పనులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కరించే అవకాశం ఉంది. టెక్నాలజీ, ఆన్లైన్, విదేశీ సంబంధిత రంగాల్లో ఉన్న వారికి మంచి కదలిక ఉండవచ్చు. ఆర్థికంగా ఖర్చులను నియంత్రించాలి. ఆరోగ్యంలో నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. పూర్వభద్ర నక్షత్రం వారికి
కొత్త మార్పులకు శ్రీకారం చుట్టే సమయం. ఉద్యోగంలో మార్పు లేదా కొత్త అవకాశాల గురించి ఆలోచించవచ్చు. వ్యాపారంలో పాత విధానాల కంటే కొత్త పద్ధతులు ఉపయోగపడతాయి. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. భావోద్వేగాలతో కాకుండా వాస్తవ పరిస్థితులను చూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రశాంతంగా ముందుకు వెళ్ళే వారం. పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేకుండా సాగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, దైవ ప్రార్థన ఉంటుంది. ఇక రేవతి నక్షత్రం వారికి ఈ వారం మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లేదా ముఖ్యమైన సమాచారం రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు లేదా కొత్త మార్కెట్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది. ప్రయాణాలకు సంబంధించిన పనులు ముందుకు సాగవచ్చు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారం మీకు అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ వారం ఏ నక్షత్రం వారైనా సరే సూర్యోదయ సమయంలో సూర్యునికి నమస్కారం చేయడం, తమ ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది. ప్రతిరోజు వీలైనంత వరకు ఓం నమః శివాయ అని లేదా ఇష్టదైవ ప్రార్థన చేస్తూ ఉండండి. గురువారం లేదా శనివారం మీకు వీలైన విధంగా అన్నదానం చేయండి. అవసరమైన వారికి సహాయం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. మరి ఈ విధంగా అశ్విన్ నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వారీగా వార ఫలాలను మనం తెలుసుకున్నాం. మీ నక్షత్రం ఏది, ఈ వారం మీకు ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే మీ నక్షత్రం పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టాపిక్లో చెప్పినటువంటి విషయాలన్నీ జరిగాయా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.